హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వంశీ వైబ్స్. యష్మి ఓవర్ యాక్షన్ చూస్తే ఎంతమందికి చిరాకు వచ్చింది? నాకైతే బీభత్సంగా వచ్చింది. మీకు అలాగే అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నిఖిల్ మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు. నబిల్ డెడికేషన్ అయితే పీక్స్. మణికంఠ కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు, కంటెంట్ ఇవ్వడానికి చాలా ట్రై చేస్తున్నాడు. బట్ బిగ్ బాస్ దగ్గర వార్నింగ్ తీసుకున్నాడు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఈరోజు రివ్యూ చాలా బాగుంటుంది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఎపిసోడ్ అయితే మాత్రం డబ్బులు సంపాదించుకునే టాస్క్ నుంచి స్టార్ట్ అయింది. బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ చేస్తాడు. ఏంటంటే, మీరు లాస్ట్ వీక్ 5 lakhs సంపాదించుకున్నారు. అందులో మీరు చేసిన మిస్టేక్స్ వల్ల 2 lakhs లాస్ అయ్యారు. మీకు 3 lakhs ఉన్నాయి. సో ఈ వీక్ ఏంటంటే మీకు ఒక కంటిన్యూస్ టాస్క్స్ పెడతాను, అందులో మీరు డబ్బులు సంపాదించుకునే అవకాశం మీకు ఇస్తానని చెప్పి టాస్క్ స్టార్ట్ చేస్తారనమాట. అందులో ఫస్ట్ టాస్క్ ఏంటంటే స్విమ్మింగ్ పూల్ టాస్క్ అనమాట. సో ఏం చేస్తానంటే, స్క్రీన్ మీద 3 నేమ్స్ చూపిస్తాను, ఒక్కొక్క క్లాన్ నుంచి ఒక్కొక్కరిది. సో బజర్ మోగుతుంది. ఆ ముగ్గురు ఫస్ట్ ఎవరెళ్ళి స్విమ్మింగ్ పూల్లో దూకుతారో వాళ్ళు గెలిచినట్టు అని చెప్పి అనౌన్స్మెంట్ చేస్తాడు. ఇలా టాస్క్ స్టార్ట్ చేస్తాడు అనమాట. సో సెలెక్ట్ చేసిన 3 నేమ్స్ ఎవరంటే బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. సో అందులో ఆ 3 నేమ్స్ ఎవరంటే మణికంఠ, సోనియా, విష్ణుప్రియ అనమాట. సో ఒక్కసారి బజర్ మోగిస్తారు. వీళ్ళు ముగ్గురు పరిగెట్టుకుంటూ వెళ్తారు. అదే టైంకి శేఖర్ భాష, నిఖిల్ వీళ్ళిద్దరూ చాలా జెన్యున్ పర్సన్స్ లాగా అనిపించారు నాకు. ఏంటంటే వీళ్ళు పరిగెట్టుకుంటూ బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళే టైంలో ఆ డోర్లు తీయండి ఫుల్గా అని చెప్తారు. అంటే అక్కడ పడితే దెబ్బలు తగులుతాయి కదా అనే థాట్తో వీళ్ళిద్దరు గట్టిగా అరుస్తారు. అదే టైంకి వీళ్ళు ముగ్గురు పరిగెట్టుకుంటూ వెళ్తారు. ఇక్కడ పృథ్వీ ఒక వర్స్ థింగ్ చేస్తాడు. స్ట్రాటజీ అవ్వచ్చు, బట్ అది చాలా నెగిటివ్గా పోర్ట్రే అయ్యింది. అండ్ అది నెగిటివ్ థాట్ కూడా. ఫస్ట్ ఆ థాట్ ఎవరికి వచ్చిందో తెలియదు, కానీ ఆ టీంలో పృథ్వీ అయితే ఇంప్లిమెంట్ చేస్తాడు. ఏంటంటే, వీళ్ళు పరిగెట్టుకుంటూ వెళ్తారు డోర్ దగ్గర. సో డోర్కి అవతల ఇవతల ఎక్కడైనా ఆపచ్చు, బట్ డోర్ దగ్గర ఆపుతాడు. ఏం చేస్తాడంటే మణికంఠను ఆపుతాడు. ఆపినప్పుడు ఏంటంటే, సోనియా వాళ్ళ టీం కాబట్టి సోనియా ఫస్ట్ వెళ్ళి దూకేస్తుంది స్విమ్మింగ్ పూల్లో అని అనుకున్నాడు. బట్ ఏమవుద్దంటే, మణికంఠను ఆపగానే సో విష్ణుప్రియ గ్యాప్ దొరుకుతుంది. విష్ణుప్రియ వెళ్ళిపోద్ది. సోనియా బై మిస్టేక్ పడిపి ఫ్రంట్కి పడి ఫేస్ దెబ్బ తగులుతుంది అనమాట. ఇది తను చేసిన మిస్టేక్. ఏంటంటే, సో ఎక్కడైనా ఆపచ్చు, స్ట్రాటజీ వాడడం తప్పు కాదు, ఆపడానికి ట్రై చేయొచ్చు, బట్ అది ఎక్కడ ఆపాలి అనే థాట్ ఉండాలి. బట్ ఆ థాట్ ఎవరికి వచ్చిందో తెలియదు, కానీ అక్కడ పృథ్వీ మణికంఠను బలవంతంగా ఆపుతాడు. నిఖిల్ కూడా తనని తోయడానికి ట్రై చేస్తాడు. బట్ ఏంటంటే, ఈలోపు విష్ణుప్రియలు దూకేస్తుంది. విష్ణుప్రియ గెలుస్తుంది అనమాట స్విమ్మింగ్ పూల్ టాస్క్లో. బట్ సోనియాకి అయితే పడిపోయి దెబ్బ తగులుతుంది. సో దెబ్బ తగ్గగానే అక్కడ పృథ్వీ కొంచెం బ్యాడ్ అవుతాడు ఆబ్వియస్లీ. అండ్ ఇది ఒకటే కాదు, తర్వాత చాలా చోట్ల పృథ్వీ చాలా దారుణంగా బిహేవ్ చేస్తాడు, రఫ్గా బిహేవ్ చేస్తాడు, రూడ్గా బిహేవ్ చేస్తాడు. అండ్ చాలా నెగిటివ్ అవుతుంది. తను ఆల్రెడీ నామినేషన్స్లో ఉన్నాడు అనమాట. బట్ అక్కడ తను అలా పట్టుకోవడం రాంగ్ అనిపించింది. దానివల్ల సోనియా పడిపోవడం వల్ల ఇంకా రాంగ్గా పోర్ట్రే అయిందనమాట. సో దీని తర్వాత వీళ్ళు ముగ్గురితో అయిపోయిన తర్వాత మణికంఠ వెళ్ళి పృథ్వీతో మాట్లాడుతుంటాడు. ఏంటంటే, పృథ్వీ నన్ను అలా ఆపడం నాకు బాధ అనిపించింది, నాకు కొంచెం ఫిజికల్ స్ట్రెంత్ ఉంటే బాగున్నాను అని బాధపడతాడు అనమాట. సో ఇక్కడ నాకు ఏమనిపిస్తుంది అంటే, మణికంఠ చాలా బాగా ఆడుతున్నాడు. నిన్న టాస్క్లో కూడా సో నిఖిల్ ఆడతా అన్నా కూడా తనే ఆడదాం అనుకుంటున్నాడు, గెలుద్దాం అనుకుంటున్నాడు, అది కనిపిస్తుంది అనమాట. కానీ ఏదో ఒక మిస్టేక్ వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ యష్మి నిన్న టాస్క్లో రాంగ్ డెసిషన్ వల్ల మణికంఠ క్లాస్ అయింది. ఇక్కడ కూడా అంతే, పృథ్వీ వచ్చి ఆపడం వల్ల తనకు లాస్ అయింది. బట్ కంటెంట్ ఇవ్వడానికి చాలా ట్రై చేస్తున్నాడు, కానీ బట్ ఎక్కడో మిస్ అవుతుంది. సో ఇక్కడ కూడా తను పృథ్వీ తప్పు అనట్లేదు, స్ట్రాటజీ వైజ్ కరెక్ట్. బట్ ఏంటంటే, తనకు ఫిజికల్ స్ట్రెంత్ ఉంటే బాగున్ను అని బాధపడతాడు అనమాట. సో దీని తర్వాత ఏమవుద్దంటే, యష్మి టీం అంతా కలిపి లోపల మీటింగ్ పెట్టుకుంటారు. మీటింగ్ పెట్టుకుని సో నెక్స్ట్ ఎవరిని ఆపాలి అని చెప్పి ఒక క్రూయల్ థాట్స్ మనకు అలాగే అనిపిస్తుంది అనమాట చూస్తే. క్రూయల్ థాట్స్లో అందరిని ఎలా ఆపాలి అంటే, వాళ్ళు ఏమనుకుంటారంటే, నెక్స్ట్ టాస్క్ కూడా స్విమ్మింగ్ పూల్ టాస్కే ఉంటుంది, ఎవరో ఒకరు పరిగెత్తాలి, సో ఎవరిని ఆపుదాం అని చెప్పి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఆ టైంలో నిఖిల్ వచ్చి చెప్తాడనమాట, సో ఇలా ఆడడం కరెక్ట్ కాదు, సో మనం అందరం ఆర్టిస్ట్, మన ఫేస్కి తగిలితే, తనకి దెబ్బ తగిలింది ఇప్పుడు సోనియాకి, సో మన ఫేస్కి తగిలితే రేపు పొద్దున్న ఫ్యూచర్ ఉండదు మనకి, సో జాగ్రత్తగా ఆడాలంటే యష్మి అరిచుకుని మాట్లాడుతుంది నిఖిల్ మీద. సో నిఖిల్, నువ్వు మధ్యలో వచ్చి ఇలా మాట్లాడుకో, మీ గేమ్ మీరు ఆడుకోండి, మా గేమ్ మేము ఆడుకుంటాం, మేము ఎలాగైనా ఆడుకుంటాం అని చాలా దారుణంగా మాట్లాడుతుంది. యాక్చువల్గా నిఖిల్ తన ఫ్రెండే, సో తను చాలా సాఫ్ట్గా మాట్లాడచ్చు. అంటే లైక్ జాగ్రత్తగా ఆడతాంలే మేము, ఇది మా స్ట్రాటజీ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. బట్ అతను అలా బిహేవ్ చేయదు. నువ్వెందుకు వచ్చి మధ్యలో మాట్లాడుతున్నావు, నీ వల్ల మాకు గేమ్ పోతుంది, ఇలా రఫ్గా మాట్లాడుతుంది అనమాట. అది చాలా రాంగ్గా బిహేవ్ చేస్తుంది. అంటే కంటిన్యూస్గా మేము టాస్క్లు గెలుస్తున్నాం, మాకు అది ఉంది అన్నట్టు మొక్కలో కనిపిస్తుంది, గర్వం చూపిస్తుంది అనమాట. సో చాలా యాటిట్యూడ్ అన్నీ చూపించి రూడ్గా మాట్లాడితే నిఖిల్తో, నిఖిల్ కూడా మనసులో అనుకుని ఉండొచ్చు దీన్ని అనవసరంగా చీఫ్ చేసామని. సో చాలా రూడ్గా మాట్లాడుతుంది, మీ గేమ్ మీరు ఆడుకొని మా గేమ్ మేము ఆడుకుంటాం, నువ్వు ఇలా చెప్పడం వల్ల ఎమోషనల్గా మేము రాంగ్ డెసిషన్ తీసుకుంటాం, గేమ్ ఓడిపోతాం, మనీ రాదు అన్నట్టు చాలా రూడ్గా మాట్లాడుతుంది. సో నిఖిల్ కూడా అక్కడి నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాడు. ఏంటంటే, ఇప్పుడు మణికంఠ వచ్చాడు కాబట్టి సరిపోయింది, అది నేను వచ్చి ఉంటే అప్పుడు మీరు ఆపడానికి ట్రై చేస్తారు, నేను కూడా తప్పించుకోవడానికి ట్రై చేస్తాను, నాది కూడా
పెద్ద బాడీ కాబట్టి నేను ఇలా తోస్తే మీకే తగలచ్చు అని ఎక్స్ప్లెయిన్ చేయడం చేసేది. బట్ యష్మి మాత్రం అస్సలు ఒప్పుకోద్దు, చాలా రూడ్గా మాట్లాడితే అప్పుడు బయటికి పృథ్వీ దగ్గరికి వెళ్ళి చెప్తాడనమాట. సో మనం సేఫ్గా ఆడాలి, అలా అని ఫిజికల్ అవ్వకూడదని కాదు, బట్ ఏంటంటే సేఫ్గా ఆడాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అదే విషయం పృథ్వీ వెళ్ళి నేను ఓకే నాకు అర్థమైంది, నేను వెళ్ళి యష్మికి చెప్తాను, చీఫ్కి చెప్తానని చెప్పి వెళ్తాడనమాట. సో వెళ్ళి తనకు చెప్తాడు ఇలా, సో ఇలా ఫిజికల్ అవ్వద్దు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. బట్ ఏంటంటే యష్మి ఏమంటుంది, గేమ్ అయిపోయిన తర్వాత మనం వాళ్ళకి కావాలంటే చెప్పుకుందాం, ప్రస్తుతానికైతే ఇదే స్ట్రాటజీ వాడదాం, పట్టుకుని ఆపడానికి ట్రై చేద్దామని. యాక్చువల్గా యష్మి వెళ్ళి ఆపదు, ఎందుకంటే తను ఫిజికల్గా స్ట్రాంగ్ కాదు కాబట్టి పృథ్వీ వీళ్ళు బ్యాడ్ అయిపోయినా పర్లేదు, బట్ యష్మి మాత్రం ఇదే స్ట్రాటజీ ఫాలో అవుదాం అని చెప్తుంది. ఇది మనకి ఎపిసోడ్లో చూపించదు, లైవ్లో చూపిస్తారనమాట. పృథ్వీ వెళ్ళి యష్మికి అడగడం, యష్మి ఒప్పుకోకపోవడం, ఇదే స్ట్రాటజీ వాడదాం అని చెప్పి చెప్తుంది అనమాట. సో దీనివల్ల పృథ్వీకి లాస్ తప్ప యష్మికి లాస్ లేదు. బట్ యష్మి అయితే చాలా రూడ్గా బిహేవ్ చేస్తుంది నిఖిల్తో, ఎంత ఫ్రెండ్ అయినా తన వల్లే చీఫ్ అయినా తెలిసినా కూడా చాలా రూడ్గా బిహేవ్ చేస్తుంది, అది చాలా రాంగ్. అండ్ తర్వాత ఇంకొక సీన్ జరుగుతుంది, ఆ సీన్లో అయితే ఇంకా పీక్స్లోకి వెళ్ళిపోతాను ఓవరాక్షన్. ఓకే, తర్వాత యష్మి ఈ టాస్క్ అయిపోద్ది. ఈ టాస్క్ అయిపోయిన తర్వాత విష్ణు సీతతో మాట్లాడుతుంది అన్నమాట. మాట్లాడి చెప్తుంది, నిన్న కూడా నువ్వు ఇలాగే ఫిజికల్ అయ్యావు మణికంఠతో ఆడిన గేమ్లో, సో అలా ఫిజికల్ అవ్వకూడదు. సో తను వచ్చి నిన్ను పట్టుకున్నా కూడా నువ్వు అక్కడ గేమ్ పాజ్ చేయకుండా గట్టిగా అగ్రెసివ్గానే ఆడావు, ఫిజికల్ అయ్యారు, సో అలా అవ్వకూడదు, సంచాలకి చెప్పి పాజ్ చేయించాల్సిన గేమ్, నువ్వు ఎందుకు అలా ఆడావు అని చెప్పి అంటుంది. దానికి సీత చాలా ఫీల్ అవుద్ది, ఏంటంటే నేను గెలిచానని ఆనందం నాకు ఇవ్వట్లేదు, మీరు ఇలా అనడం వల్ల నాకు ఇంకా బాధేస్తుందని చెప్పి ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోద్ది అనమాట. సో ఇది అవుతుంది. దీని తర్వాత నెక్స్ట్ టాస్క్ పెడతారు, అదేంటంటే బాల్స్ టాస్క్. సో ఇక్కడ పృథ్వీ మళ్ళీ రాంగ్గా పోర్ట్రే అవుతాడు చూడండి. సో దీనికి ముందు ఏమవుద్దంటే యష్మి బిగ్ బాస్కి చెప్తుంది, నబీల్, నిఖిల్, పృథ్వీ వీళ్ళ ముగ్గురికి టాస్క్ పెట్టండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని చెప్పి అడుగుతుంది. అన్నట్టుగానే యష్మి కోసమే అన్నట్టు బిగ్ బాస్ వీళ్ళ ముగ్గురికే టాస్క్ పెడతాడు, అది బాల్స్ టాస్క్ అనమాట. సో వీళ్ళ ముగ్గురు ఏం చేయాలంటే ఒక తాడ్ ఇస్తాడు, ఆ తాడ్ పట్టుకోవాలి ముగ్గురు, పట్టుకొని వాళ్ళకి కొన్ని కలర్ బాల్స్ ఇస్తారు, ఎవరి టీంకి వాళ్ళకి కలర్ బాల్స్ ఇస్తారు. సో వాళ్ళకి ఇచ్చిన బాస్కెట్లో అది వేయాలన్నమాట, ఆ తాడ్ వదలకుండా. సో ముగ్గురు 3 యాంగిల్లో పట్టుకుంటారు, బలంగా పట్టుకుని వాళ్ళకి ఇచ్చిన బాల్స్ బాస్కెట్లో వేసుకుంటుంటారు అనమాట. సో ఇక్కడ పృథ్వీ ఎందుకు నెగిటివ్ అంటే, పృథ్వీ తను గెలవడానికి ఆడు, పక్కన వాళ్ళది చెడగొట్టడానికి ఆడినట్టు ఆడుతారు అనమాట. అలాగే ఉంటుంది ఆ గేమ్ అంతా చూస్తే. ఫస్ట్ నబీల్ని తోసేయడానికి ట్రై చేస్తాడు, నిఖిల్ని తోసేయడానికి ట్రై చేస్తాడు. సో నిఖిల్ ఏంటంటే తాడ్ని గట్టిగా తన హ్యాండ్కి కట్టుకుని ఆడతాడు, సో స్ట్రాంగ్గా ఫిట్గా ఉంటుంది. బట్ నబీల్ ఏంటంటే ఓన్లీ బాల్ వేయడానికి మాత్రమే చూస్తాడు, బట్ దానివల్ల హ్యాండ్ స్లిప్ అయిపోద్ది, తాడు వదిలేస్తాడు, సో తను గేమ్ నుంచి అవుట్ అయిపోతాడు అనమాట. నెక్స్ట్ నిఖిల్ని అలాగే లాగుదామని ట్రై చేస్తాడు, తను బాల్స్ వేసుకోకుండా. బట్ నిఖిల్ చాలా గ్రిప్గా పట్టుకునేటప్పటికీ తను కొంచెం అగ్రెసివ్ అయిపోయి ఏం చేస్తాడంటే నిఖిల్ బాల్స్ని తన్నేస్తాడు దూరంగా. సో నిఖిల్ కూడా ఇంకా గట్టిగా లాగి బయటికి తీసుకెళ్తాడు. బయట ఇద్దరు స్ట్రగుల్ అవుతారు. ఇద్దరు స్ట్రగుల్ అవడంలో ఆ గ్యాప్లో పృథ్వీ తాడు వదిలేస్తాడు అనమాట. సో ఆ టాస్క్ నిఖిల్ గెలుస్తాడు. సో ఎప్పుడు మనం గెలవడానికి ఆడాలి తప్ప పక్కన వాళ్ళు చెడగొడదాం అని చూస్తే ఇలాగే అవుతుంది. సో పృథ్వీ కూడా మెల్లమెల్లగా పూర్తిగా యష్మిలా బిహేవ్ చేస్తాడు అనమాట. సో అందుకే ఆ గేమ్ ఓడిపోయినట్టు అనిపించింది నాకైతే. సో ఫైనల్గా నిఖిల్ గెలుస్తాడు. సో ఇక్కడ పృథ్వీ జెన్యూన్గా ఆడుంటే హ్యాపీ ఉండేది, బట్ జెన్యూన్గా ఆడలేదు, పక్కన వాళ్ళు ఓడిపోవడానికి ఆడాడు అనమాట. సో అందుకే ఓడిపోయాడు. సో అదే టైంకి నబీల్ కొంచెం ఫీల్ అవుతాడు, ఏంటంటే నైనికా టీము నిఖిల్కి కంగ్రాట్స్ చెప్తారు తప్ప నబీల్ని కన్సోల్ చేయరు, అక్కడ కొంచెం ఫీల్ అవుతుంటాడు నబీల్. సో నెక్స్ట్ ఏం టాస్క్ పెడతారంటే స్పెల్లింగ్ టాస్క్ అనమాట, స్పెల్ బియన్ టాస్క్ పెడతారు. అదేంటంటే సో ఒక్కొక్క క్లాన్ నుంచి ఒక్కొక్కరిని సెలెక్ట్ చేస్తారు, బిగ్ బాస్ కొన్ని వర్డ్స్ చెప్తాడు, అవి బోర్డు మీద స్పెల్లింగ్ రాయాలన్నమాట. సో ఇందులో ఏంటంటే ఫస్ట్ మణికంఠని సెలెక్ట్ చేస్తారు ఒక క్లాన్ నుంచి, యష్మిని సెలెక్ట్ చేస్తారు, నైనికాని సెలెక్ట్ చేస్తారు అనమాట. సో వీళ్ళు ముగ్గురు రెడీగా ఉంటారు. సో ఇక్కడ కూడా పృథ్వీ నెగిటివ్ అయ్యాడు, బట్ ఇది ఎపిసోడ్లో చూపించలేదు. ఏంటంటే సీత చెప్తుంది కామ్గా ఉండాలి, సో ఆ బిగ్ బాస్ చెప్పింది వినాలి కదా, విని రాయాలి కాబట్టి కామ్గా ఉండాలంటే పృథ్వీ ఏమో కమాన్ అని అరుస్తుంటాడు అనమాట. అరుస్తుంటే సీత ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంది. సో నువ్వు అలా అరిస్తే వాళ్ళు రాంగ్గా అర్థం చేసుకుంటారు, నువ్వు కమాన్ అంటే అది కరెక్ట్ అనుకుంటారు వాళ్ళు, నువ్వు అలా అరవద్దంటే బిగ్ బాస్ ఏమైనా రూల్ పెట్టాడా అని చాలా రూడ్గా బిహేవ్ చేస్తాడు అనమాట. ఎందుకు అలా బిహేవ్ చేస్తాడో తెలియదు పృథ్వీ. సో చాలా రూడ్గా బిహేవ్ చేస్తాడు, చాలా అగ్రెసివ్గా అలా మాట్లాడుతుంటమాట. రూల్ ఏమైనా చెప్పారా, ఇక్కడ ఉండకూడదా, ఇలా అరవకూడదా, మాట్లాడకుండా ఆడాలా అని చెప్పి మాట్లాడుతుంటాడు. సో అదేదే సినిమాలో బ్రహ్మానంద గారు చెప్తారు, వెండండి వాడు వెండు అంటాడు కదా. సో అలా పృథ్వీ కూడా సీత మాట అస్సలు వెండనమాట. సీత లాస్ట్కి ఏం చెప్తుందంటే నువ్వు చెప్పిన దానికి వాళ్ళు రాంగ్ రాయొచ్చు అనగానే గేమ్ స్టార్ట్ అయిన తర్వాత కొంచెం కామ్ అవుతాడు, మళ్ళీ గేమ్ ఎండ్ అయిన తర్వాత అలాగే బిహేవ్ చేస్తాడు, కమాన్ అని. సో గేమ్ స్టార్ట్ అవుద్ది. సో ఇక్కడ మెయిన్ చీఫ్ యష్మి గారు ఏం చేస్తారంటే చిన్న స్పెల్లింగ్స్ కూడా ఆవిడకి రావు. సో ఇది ఒక్కటే కాదు, ఆవిడ ఏ టాస్క్ ఆవిడ సరిగ్గా ఆడలేదు. అలాగే ఈ టాస్క్లో కూడా తనకు వచ్చింది ఒకటే అవకాశం, ఏంటంటే స్పెల్లింగ్స్ రాయడం.
సో ఒకటి తెలుగు చెప్పినప్పుడు అది తెలుగు నాకు అర్థం కాదండి, ముందు దాంట్లో నాకు తెలుగు అర్థం కాదు, ఒకసారి ఎవరైనా ఇంగ్లీష్లో చెప్పండి అని కొన్ని వర్డ్స్ అడిగేది. సో ఇప్పుడు ఇంగ్లీష్ టాస్క్ వచ్చినప్పుడు ఏంటంటే ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ రావు. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ స్పెల్లింగ్ రాయమంటే గవర్నమెంట్ అన్నాడని చెప్పి బిగ్ బాస్ ఎన్ సైలెంట్ కాబట్టి ఎన్ రాయలేదు అంటది, ఏదో చెప్తుంది రీజన్. సో ఇలా బిగ్ బాస్ కొన్ని వర్డ్స్ చెప్తాడు, వాళ్ళు రాస్తారు, రాసిన దాంట్లో నైనిక బాగా ఆడుతుంది బట్ ఏదో ఒక వర్డ్ మిస్ అవుతుంది. సో మణికంఠ బాగా ఆడతాడు, యష్మి అయితే అన్ని తప్పులు రాస్తుంది, 1-2 కరెక్ట్ రాస్తుంది, మిగతా అన్ని తప్పు రాస్తుంది. ఫైనల్గా మణికంఠ గెలుస్తాడు అనమాట. సో ఈ టాస్క్ యష్మి ఓడిపోద్ది, ఓకే, మణికంఠ గెలుస్తాడు. సో ఈ టాస్క్ అయిపోయిన తర్వాత నైట్ అయిపోద్ది. నైట్ అయిపోయిన తర్వాత మణికంఠ వెళ్ళి కిచెన్లో దోశలు వేసుకుంటాడు. నైనిక టీం దగ్గర దోశ బ్యాటర్ తీసుకుని దోశలు వేసుకుంటాడు. నబీల్కి చెప్తాడు నిఖిల్ని కూడా అడుగు, తను కూడా తింటా అంటే వేస్తానని చెప్పి వేస్తాడు. నిఖిల్ ఒప్పుకుంటాడు. ఇద్దరు లోపలికి వెళ్ళి రూమ్లోకి వెళ్ళి తినేస్తారనమాట. తినేసిన తర్వాత పడుకుని పోతారు. పడుకుని తర్వాత నైట్ 2 o'clockకి బిగ్ బాస్ లేపుతాడు అందరినీ. లేపి హాల్లోకి రండి అని చెప్పి ఒక సీరియస్ అనౌన్స్మెంట్ చేస్తాడు. ఏంటంటే నిఖిల్కి మణికంఠకి, సో మీకు కొన్ని టాస్క్లు పెట్టాం, మీరు అవి ఓడిపోయారు. ఓడిపోయినప్పుడు ఏం చేయాలి, మీకు ఇచ్చిన రాగిపిండి వెజిటేబుల్స్ని తిని మాత్రమే ఉండాలి తప్ప మీరు అలా ఫుడ్ తీసుకుని తినడం రాంగ్. దీనికి మిమ్మల్ని స్ట్రాంగ్ చేయడానికి ఇలాంటివన్నీ పెడుతుంటాం తప్ప మిమ్మల్ని తిండి లేకుండా చేయాలని కాదు. ఇంకోసారి కానీ రూల్స్ దాటితే మిమ్మల్ని చాలా సీరియస్ డెసిషన్స్ తీసుకుంటాం, సీరియస్ యాక్షన్స్ తీసుకుంటాం. బట్ మీరు మాత్రం ఇదే లాస్ట్ వార్నింగ్ కింద కన్సిడర్ చేయండి, గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. దానికి అందరూ కామ్ అయిపోతారు. నిఖిల్ మణికంఠ కూడా సారీ చెప్పి రూమ్లోకి వెళ్ళిపోతారు అనమాట. సో అక్కడ మణికంఠను అండ్ నిఖిల్ ఒక ఫన్నీ కాన్వర్జేషన్ చేస్తారంటే, కన్ఫర్మ్ రా మన ఇద్దరికి నామినేషన్స్ పక్క ఈ వీక్ నామినేట్ అయిపోతానని చెప్పి నిఖిల్ అంటాడు. మణికంఠ ఏమో ఈ సీజన్ అంతా నేను నామినేట్ అవుతాను నాకు తెలుసు ఆ విషయం అని చెప్పి సరదాగా జోక్ వేసుకుంటారు. అండ్ నిఖిల్ కూడా ఏమంటాడంటే అదే టైంకి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తున్నప్పుడు యష్మి నా వైపు ఇలా సీరియస్గా చూస్తుంది అని అంటాడు. సో ఇలాంటి చిన్న వర్డ్స్ యష్మి ఎంత రూడ్గా ఎంత అగ్రెసివ్గా బిహేవ్ చేస్తుందని మనకు తెలుస్తుంటాయి అనమాట చిన్న పాయింట్లలోనే. అది మాత్రమే కాదు, నేను ఇప్పుడు చెప్తుందానికన్నా మీరు మళ్ళీ వెళ్ళి ఎపిసోడ్ చూస్తే యష్మి ఎంత దారుణంగా బిహేవ్ చేస్తుందో మీకే తెలుస్తుంది. మళ్ళీ చూడండి, ఓకే. సో నిఖిల్ అలా చెప్తాడు అనమాట. సో అది అయిపోద్ది. సో తర్వాత ఇద్దరు పడుకుని పోతారు. నెక్స్ట్ డే ఇక్కడ పెద్ద గొడవ వస్తుంది అనమాట. సో ఇక్కడ యష్మి వల్ల అంత చిరాకు రావడానికి కారణం మెయిన్ ఈ ఎపిసోడ్. సో మార్నింగ్ అవుతుంది. మార్నింగ్ అయిన తర్వాత పైసా వసూలు సాంగ్ ఉంటుంది, అందరూ డ్యాన్స్ చేస్తారు. తర్వాత మిల్క్ గురించి స్టార్ట్ అవుద్ది. సో బేసిక్ ఏంటంటే నైనిక స్పాన్కి అండ్ యష్మి స్పాన్కి మిల్క్ ప్యాకెట్స్ ఇస్తారనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు రూమ్లో పెట్టుకుంటారు. రూమ్లో పెట్టుకోవడం వల్ల పాడైపోతుంది. సో బిగ్ బాస్ ఏం చెప్తారంటే మీ దగ్గర ఏమైనా పాడైపోతే నేను రీప్లేస్ చేస్తానంటాడు. సో అందులో యష్మి టీం ఫస్ట్ అడుగుతారు, వాళ్ళకి పాల ప్యాకెట్లు వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటారు. సో నైనికా స్పాన్ వాళ్ళు అడుగుతారు, బట్ అప్పటికి రావన్నమాట. సో తను ఏం చేస్తారంటే విష్ణుప్రియ వెళ్ళి యష్మిని అడుగుతుంది, సో మీ దగ్గర ఉన్న పాల ప్యాకెట్ ఇవ్వండి, మాకు వస్తే వచ్చిన తర్వాత ఇచ్చేస్తామని. బట్ తను ఒప్పుకోదు. షేరింగ్ రాత్రి బిగ్ బాస్ వద్దన్నాడు కదా అని చెప్పి చెప్తుంది. తర్వాత ఫ్రిడ్జ్ దగ్గర అబ్బాయి ఉంటే అబ్బాయిని అడిగి తీసుకుని యూజ్ చేసేస్తుంది అనమాట. సో అదే టైంకి ఒక డిస్కషన్ జరుగుతుంది వాళ్ళ ప్రేరణకిను యష్మికి. వీళ్ళు మన మష్రూమ్స్ పన్నీరు కొట్టేశారు, సో అవి కానీ వాళ్ళు వంట చేయాలి, బయటికి తీసుకెళ్ళి ఇసిరేస్తానని చెప్పి యష్మి అంటది. అక్కడ కూడా చాలా దారుణంగా బిహేవ్ చేస్తుంది. ఎందుకంటే యష్మి ఆల్రెడీ చాలా కొట్టేసింది వాళ్ళ దగ్గర. ఫస్ట్ స్టార్ట్ చేసింది తను. వాళ్ళు చికెన్ అంతా తీసుకుని దాచేయడం, టీ పొడి అంతా దాచేయడం, షుగర్ దాచేయడం, ఇవన్నీ చేసింది తనే. యష్మి ఫస్ట్ స్టార్ట్ చేసింది తను. ఫస్ట్ డే అంతా వాళ్ళు ఏం చేయలేదు నైనికా స్పాన్. బట్ ఎప్పుడైతే వీళ్ళు చేశారో వాళ్ళు కూడా ఏం చేశారంటే నెక్స్ట్ డే అన్నీ తీసుకుని దాచేసుకోవడం అవి చేశారనమాట. సో ఇలా అంటది ఏంటంటే వాళ్ళు మన మష్రూమ్గానే వండితే బయటికి వెళ్ళి ఇసేస్తారు, అంటే తిని చేస్తే న్యాయం, అవతరాలు చేస్తే అన్యాయం అన్నట్టు మాట్లాడుతుంది. సో వీళ్ళు ఎప్పుడైతే మిల్క్ ప్యాకెట్ యూజ్ చేస్తారో యూజ్ చేసిన వెంటనే బయటకు వచ్చి అరుస్తుంది అన్నమాట ఫుల్గా. సో అరిచే ముందు ఏం చేస్తుందంటే ఆ పాల ప్యాకెట్ అదా కాదా వాళ్ళదా కాదని టెస్ట్ చేయడానికి డస్ట్బిన్లో పడిన పాల ప్యాకెట్ తీసి వాళ్ళు లిప్స్టిక్ ఏదో రాసుకుంటారనమాట. సో వాళ్ళది అన్నట్టు. సో చూసి ఇది మాదే, నువ్వు ఎందుకు యూజ్ చేస్తున్నావు విష్ణు అని అంటుంది. విష్ణు ఏమంటుంది అంటే నేను అడిగి తీసుకున్నాను, నేను మాకు వచ్చింది మీకు ఇచ్చేస్తాను కావాలంటే అని చెప్పి చెప్తుంది. సో ప్రేరణ ఏముంటుందంటే రాత్రి బిగ్ బాస్ షేరింగ్ వద్దన్నాడు కదా, సో అది మీరు మీ స్ట్రాటజీ ప్రకారం కొట్టేశారు అనుకోండి, మాకైతే మాత్రం తిరిగి ఇవ్వద్దు అని చెప్పి చెప్తుంది ప్రేరణ. బట్ యష్మి మాత్రం నువ్వు ఎలా తీసుకుంటావు, నేను ఇవ్వనని చెప్పాను కదా, నువ్వు ఎలా తీసుకుంటావు అని. ఇదే టైంకి అబ్బాయే ఇచ్చాడు. బట్ అబ్బాయి ఆ మాట ఏం మాట్లాడమాట, అంటే నేనే ఇచ్చాను అని మాత్రం కామ్గా ఉంటాడు. బట్ యష్మి మాత్రం చాలా అగ్రెసివ్గా మాట్లాడి నువ్వు ఎందుకు తీసుకుంటావు, ఎలా అడిగి తీసుకుంటావు అని చెప్పి చాలా రూడ్గా మాట్లాడదు విష్ణుప్రియ ఏమంటుందంటే మీరు మా చికెన్ తీసుకున్నారు కదా, సో మేము అప్పుడు ఏమైనా అన్నామా, స్ట్రాటజీ ప్రకారం మీరు దాచుకోవాల్సిందే అని చెప్తుంది. బట్ అంటే చికెన్ మేము తీసాం నువ్వు చూసావా అని చాలా గట్టిగా మాట్లాడుతుంది. బట్ యాక్చువల్ తీసింది తనే.
సో వాళ్ళు చేసుకున్న బ్రేక్ఫాస్ట్ని కూడా కప్పులో వేసుకుని తినేసింది. అండ్ ఇప్పుడేమో పాల ప్యాకెట్ కోసం అన్యాయం అని చెప్పి మాట్లాడుతున్నారు, చాలా రూడ్గా మాట్లాడుతుంది. యాక్చువల్గా మీరు యష్మిని అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ తను చీఫ్ అయింది తను ఓన్గా కాదు, నిఖిల్ హెల్ప్ చేస్తే అయ్యింది. తర్వాత టాస్క్లు గెలవలేదు, బ్రిక్ టాస్క్ చీఫ్ అయిన తర్వాత బ్రిక్ టాస్క్లో కూడా అందరూ జాగ్రత్తగా ఆడితే దీని వల్ల మొత్తం పడిపోయి, సో ఆ గేమ్ ఓడిపోయేది, మెయిన్ గేమ్లోనే ఓడిపోయేది. సో అది లేదు. పోనీ సంచాలకుగా న్యాయంగా ఆడుతుందంటే అది లేదు, మణికంఠని అన్యాయంగా ఓడించింది రాంగ్ పాయింట్ చెప్పి. అండ్ తర్వాత మళ్ళీ నటించింది, అంటే వాళ్ళు 5 ఉన్నారు కదా, వాళ్ళకి ఫుడ్ ఉండదేమో అని చెప్పి వాళ్ళకి సపోర్ట్ చేశాను అని చెప్పి నటించింది. క్లియర్గా తెలిసిపోతుంది, ఎందుకంటే ముందు చాలా రూడ్గా మాట్లాడింది, అక్కడ మాత్రం నటించింది మణికంఠ దగ్గరికి వెళ్ళి. సో టాస్క్ ఆడలేదు, చీఫ్ లేదు, అండ్ నువ్వు అన్యాయంగా అన్ని దొంగతనాలు చేస్తావు కానీ రూడ్గా మాట్లాడతావు. సో పక్కా ప్యూర్ ఓవర్ యాక్షన్లా కనిపించింది. స్టార్టింగ్ చూస్తే శాంతం ప్రశాంతం లాగా ఉంది, తీరా చూస్తేనేమో చాలా రూడ్గా బిహేవ్ చేస్తుంది. ఓకే, యాక్చువల్లీ ఏంటంటే శాంతం ప్రశాంతంలాగా ఉంది కానీ సూర్యకాంతంలా బిహేవ్ చేస్తుంది, సింపుల్గా చెప్పాలంటే తిను. ఓకే, అంత రూడ్గా చేయాల్సిన అవసరం లేదు, బట్ చాలా రూడ్గా బిహేవ్ చేస్తుంది విష్ణుప్రియతో, చాలా దారుణంగా మాట్లాడింది. సో అదంతా అయిపోద్ది అనమాట. సో అది అయిపోయిన తర్వాత టాస్క్ పెడతాడు మళ్ళీ బిగ్ బాస్. ఏ టాస్క్ పెడతాడంటే పల్పీ ఆరెంజ్ టాస్క్ పెడతాడు అనమాట బిగ్ బాస్. ఏంటంటే సో 3 క్లాన్స్ నుంచి ఒక్కొక్కరిని పిక్ చేసుకుంటాడు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక గ్లాస్లో పల్పీ ఆరెంజ్ పోయాలి. పల్పీ ఆరెంజ్ పోసిన తర్వాత ఆ గ్లాస్ నుంచి ఏదైతే డ్రాప్ బై ఏమైనా బయటికి పడితే వాళ్ళు ఓడిపోయినట్టు. సో 3కి పెడతారు. ఇందులో ఏంటంటే ఆదిత్య, నిఖిల్, అభయ్ ఆడతారనమాట. సో 3 క్లాన్స్ నుంచి ఆడినప్పుడు ఫస్ట్ ఆదిత్య గారు ఫుల్గా పోసేస్తారు, తర్వాత నిఖిల్ కొంచెం పోస్తాడు, తర్వాత అబ్బాయి ఒక డ్రాప్ వేస్తాడు అనమాట. నెక్స్ట్ ఆదిత్య గారు ఒక్క డ్రాప్ ఇలా వేయడానికి చూస్తే అది బయట పడిపోతుంది, బాటిల్లో ఫింగర్ పెట్టి దాంతో వేద్దాం అనుకుంటారు, బట్ ఆ బాటిల్లోదే దాంట్లో పడి ఓడిపోతారు. సింపుల్గా అయిపోద్ది ఈ టాస్క్. సో వీళ్ళిద్దరికీ డివైడ్ చేసేస్తారనమాట. సో ఎవరికి అబ్బాయి వాళ్ళ స్పాన్కి నిఖిల్ వాళ్ళ స్పాన్కి 75,000 1,50,000 డివైడ్ చేసేస్తారు. సో ఇది అవుతుంది. సో దీని తర్వాత వ్యాక్స్ టాస్క్ అవుతుంది. ఇది చాలా ఫన్నీగా అయింది కానీ చాలా డెడికేషన్ ఉండాలి దీన్ని చేయాలంటే. ఏంటంటే సో 3 క్లాన్స్ నుంచి 3 పిక్ చేసుకుంటారు, నబీల్ని, నిఖిల్ని, పృథ్వీని. ఓకే, సో ఇదేంటంటే వ్యాక్స్ వాళ్ళ మోకాల కింద ఉన్న హెయిర్ని, చెస్ట్ మీద ఉన్న హెయిర్ని పీకాలన్నమాట వ్యాక్స్ వేసి. సో పృథ్వీ కాళ్ళ మీద వేసుకుంటాడు, వేసి తీసేటప్పుడు నా వల్ల కాదని చెప్పి డ్రాప్ అయిపోతాడు. ఓకే, నిఖిల్ ఏమో చేస్తాడు, బట్ ఏంటంటే ఎక్కడో కొంచెం ఉండిపోద్ది అనమాట. నబిల్ చాలా ఫాస్ట్గా చేస్తాడు, తన చెస్ట్ మీద హెయిర్ అంతా చాలా దారుణంగా పీకుతాడు, చాలా ఫాస్ట్గా పీకుతాడు. దీనికి సంచాలకుగా సోనియా చేస్తే సోనియా కూడా చాలా జెన్యున్గా చేస్తుంది అనమాట. సో అంతేగాని నిఖిల్ నా ఫ్రెండ్ అని చెప్పి అలా చేయదు. ఏంటంటే ఫాస్ట్గా చేసింది ఎవరు, క్లీన్గా చేసింది ఎవరు, ముందుకి తర్వాతకి చాలా డిఫరెన్స్ కనిపించింది నబిల్ దగ్గర. సో నబిల్ విన్నర్ అంటారు. సో నబిల్ చాలా డెడికేటెడ్గా ఆడతారు, చాలా ఫాస్ట్గా ఆడతారు. చాలా పెయిన్ఫుల్ టాస్క్ ఇది, అంటే అంత ఫాస్ట్గా పీకాలి అంటే ఆబ్వియస్లీ పెయిన్ ఉంటుంది, కానీ చాలా బాగా ఆడతాడు అనమాట. సో దీని తర్వాత ఇంకో టాస్క్ అవుతుంది. ఇది గొడవ పెట్టడానికే పెట్టిన టాస్క్ లాగా ఉంది. ఏంటంటే ఒక బాక్స్ లా ఉంటుంది, ఆ బాక్స్ లైన్స్ ఉంటే చిన్న 6 feet అంత బాక్స్లో ఉంటుంది. ఆ మధ్యలోకి వెళ్ళి ఒక్కొక్క స్పాన్ నుంచి 2 వెళ్ళి కాళ్ళకి సాక్స్లు వేసుకోవాలి. సో ఒకళ్ళ కాల్ నుంచి ఇంకోళ్ళ కాల్తో ఆ సాక్స్ని పీకాలన్నమాట. అది అవ్వదు యాక్చువల్లీ, బట్ ఏంటంటే ఆ టాస్క్ పెట్టినప్పుడు సాంగ్స్ కూడా పెడతాడనమాట. అందరూ ఒకరి కాల్ ఒకరు లాక్కోవడానికి ట్రై చేస్తారు. ప్రేరణ సంచాలకుగా ఉంటుంది. ప్రేరణ చాలా కన్ఫ్యూజ్ అయిపోద్ది. ఇక్కడ ఏంటంటే అర్థం కాదు, ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఒకరినొకరు తోసుకోకూడదు కూడా. సో కాల్తోనే అవతల సాక్స్ లాగాలి, అది అవ్వదు. సో ఒకరినొకరు తోసుకుంటూ ఉంటారు. సో ఫస్ట్ పృథ్వీని తోసడానికి ట్రై చేస్తారు, పృథ్వీ నబీల్ని తోసడానికి ట్రై చేస్తాడు. ఇక్కడ చాలా కన్ఫ్యూజ్ అయ్యి అరుస్తుంటుంది అనమాట. ఈ గ్యాప్లో మణికంఠ లైన్ క్రాస్ అయిపోతాడు, దానివల్ల మణికంఠ అవుట్ అయిపోతాడు అనమాట. తర్వాత ఏంటంటే పృథ్వీ నబీల్ని తోసాడు, నబీల్ పృథ్వీని తోసాడని చెప్పి సో పృథ్వీ అంటుంటాడు, గొడవ అవుతుంటుంది. అదే టైంకి లైన్ టచ్ అయిపోద్ది అనమాట పృథ్వీది, బట్ టచ్ అవ్వలేదని చాలా గొడవ చేస్తాడు. బట్ ప్రేరణ ఏంటంటే టచ్ అయింది నువ్వు అవుట్ అంటుంది, వెళ్ళిపోతాడు బయటికి. నెక్స్ట్ విష్ణుప్రియ ఉంటుంది. విష్ణుప్రియ ఏంటంటే ఆ అబ్బాయికి టచ్ అయ్యి వెనక పడిపోద్ది. సో తను ఏంటంటే అబ్బాయి తోసాడు అంటది, బట్ ఏమో అక్కడ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద విష్ణుప్రియని మళ్ళీ కంటిన్యూ చేస్తారనమాట. కంటిన్యూ చేసిన తర్వాత మళ్ళీ అబ్బాయి నవీన్ కాల్కి ఇరుక్కుని కింద కూర్చునిపోయి బై మిస్టేక్ అబ్బాయిని తోస్తుంది. సో ప్రేరణ అక్కడేమో పుష్ అండ్ గెటప్ అనేదో అంటది, దానికి దీనేమో పుష్ అనుకుని అబ్బాయిని తోసేస్తుంది అనమాట. తోసేయడం వల్ల తను అవుట్ అంటది. విష్ణుప్రియ కూడా ఒప్పుకోదు అనమాట, చాలా ఆర్గ్యూ చేస్తుంది. బట్ ఏంటంటే ఫైనల్గా అవుట్ అని చెప్పి బయటికి పంపించేస్తుంది. ఇంక మిగిలింది నబీల్, నిఖిల్, అబ్బాయి అనమాట. సో వీళ్ళు ముగ్గురు నిలబడితే వీళ్ళ ముగ్గురికి ఏంటంటే బిగ్ బాస్ ఏమంటాడు, ఒక కాల్కి ఒకటే వేసుకోండి అంటాడు. అండ్ ఏంటంటే
అలాగే అన్నట్టు వీళ్ళు ముగ్గురు ఒక్కొక్కరు ఒక్కో టాస్క్ పెడతారు. అండ్ ఆ గొడవకి బిగ్ బాస్ కూడా హెడేక్ వచ్చిందేమో, పాటలు ఆపేస్తాడు, నార్మల్గా కొట్టుకోండి అంటాడు. సో కాల్కి సాక్స్ వేసుకుంటారు, ఒక సాక్స్కి హాఫ్ బయటకు వదిలేస్తారనమాట, కాల్ బయటికి. సో ఇక్కడ ఏమవుద్దంటే నబీల్ నడుస్తున్నప్పుడు ఆబ్వియస్లీ ఫ్రంట్ ఉన్నది లూజ్గా ఉన్నది ఇలా కాల్ కిందకి వెళ్తుంది అనమాట. 1 సెకండ్ వెళ్తుంది. 1 సెకండ్ వెళ్ళినా కూడా ప్రేరణ ఏమంటుంది, నువ్వు అవుట్ బయటకు వెళ్ళిపోమంటుంది. నబీల్ అది ఒప్పుకోడు. యాక్చువల్లీ ఏంటంటే అందరికీ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఒక్కొక్కసారికి ఒక్కొక్క ఛాన్స్ ఇస్తుంది, బట్ నబీల్కి మాత్రం అస్సలు ఛాన్స్ అవుతుంది అనమాట. నబీల్ చాలా ఫ్రస్ట్రేట్ అవుతాడు, ఎందుకంటే నడిచినప్పుడు ఆబ్వియస్లీ ఒకసారైనా వెళ్తుంది. అదే నిఖిల్కి వెళ్ళింది, అబ్బాయికి కూడా వెళ్ళింది. బట్ నబీల్ ఆడిన దానికి తను యాక్సెప్ట్ చేయకుండా అవుట్ అని చెప్తుంది. అండ్ తను వెళ్ళను అని ఉంటాడు అనమాట. బిగ్ బాస్ ఏమంటాడంటే ప్రేరణ నీ డెసిషన్ చెప్పు అనగానే నబీల్ అవుట్ అని చెప్తుంది. ఇంకో ఛాన్స్ ఇవ్వాల్సింది, బట్ ఇవ్వదనమాట. సో నబీల్ చాలా ఫ్రస్ట్రేట్ అవుతాడు, లోపలికి వెళ్ళిపోయి తనలో తను మాట్లాడుకుంటాడు, గట్టిగా అరుచుకుంటాడు అనమాట. తొక్కలో సంచాలకు ఇంకా ఎవరితోని దోస్తన లేదు, నేను ఏ క్లాన్కి సంబంధం లేదు, నా గేమ్ నేను ఆడతాను, నాకు ఛాన్స్ వచ్చినప్పుడు చూపిస్తాను, ఇలాంటి మాటలనే మాట్లాడతాడు. యాక్చువల్లీ తన అగ్రెషన్ చాలా కరెక్ట్ అనమాట. ఎందుకంటే నైనిక వీళ్ళు ఏంటంటే తనకి సపోర్ట్ చేయరు, నిఖిల్కి వాళ్ళకి కంగ్రాట్స్ చెప్తారు, అలా చెప్తారు. కానీ బట్ తిని అంత కష్టపడి ఆడి ఓడిపోయినప్పుడు ఎవరు వెళ్ళి మాట్లాడరు అనమాట. దానికి చాలా బాధపడుతుంటాడు. సో లోపల ఫ్రస్ట్రేట్ అయి ఉంటే, సో ఈలోపు ఏమవుద్దంటే అబ్బాయి నిఖిల్కి ఇద్దరికి మధ్యలో జరుగుతుంది. బై మిస్టేక్ అబ్బాయి నిఖిల్ లెగ్ రాంగ్గా ప్రెస్ చేస్తాడనమాట. దానివల్ల ఇంజురీ అవుతుంది. ఇంజురీ అవ్వగానే కొంచెం టైం తీసుకుంటారు, స్ప్రే చేస్తారనమాట కాల్కి. అది ఈలో బిగ్ బాస్ అడుగుతారు ఎవరు గెలిచారంటే ఇద్దరికే టై అని చెప్పి అనౌన్స్ చేస్తుంది ప్రేరణ. ఆ గేమ్ సంచాలకుగా ఉండడం చాలా కష్టం. వేరే వాళ్ళు ఉన్నా కూడా ఇదే మిస్టేక్ అవుతుంది. ఎందుకంటే అందరినీ చూడాలి, అందరి కాళ్ళు చూడాలి అంటే కష్టం యాక్చువల్లీ. అండ్ హ్యాండ్తో కాకుండా కాల్తో సాక్స్ తీయాలంటే కూడా కష్టం, అది అవ్వదు. మరి బిగ్ బాస్ ఎందుకు పెట్టాడో తెలియదు, సరదాగా వద్దు అనుకున్నాడేమో, బట్ చాలా గొడవ అయింది. అండ్ లాస్ట్కి నబీల్ లోపల ఫ్రస్ట్రేట్ అవుతుంటాడు, ప్రేరణ బయట బాధపడుతుంటే అందరూ వెళ్ళి నువ్వు బాగానే చేసావు అంటారు. దానేమో నేను కష్టపడ్డాను అయినా కూడా అవ్వలేదు, అందరికీ ఫెయిర్గా ఇద్దాం అనుకున్నాను బట్ రాంగ్ అయిందని చెప్పి ప్రేరణ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈలోపు నబీల్ దగ్గరికి శేఖర్ భాష, ఆదిత్య వెళ్ళి కన్సోల్ చేస్తుంటారు అనమాట. నువ్వు బాడావు, నీకు ఇంకో ఛాన్స్ ఇవ్వాల్సింది బట్ ఇవ్వలేదు, నైనిక వాళ్ళు కూడా సపోర్ట్ చేయలేదని చెప్పి నబీల్ బాధపడతాడు. సో ఆదిత్య కూడా అదే, మన చీఫ్ మనకు సపోర్ట్ చేయకుండా వేరే వాళ్ళకి వెళ్ళి సపోర్ట్ చేయడం కరెక్ట్ అనిపించలేదు అంటే శేఖర్ భాష కూడా అక్కడ చాలా మంచి పాయింట్ చెప్తాడు. ఏంటంటే నీకు ఇంకో ఛాన్స్ ఇవ్వాల్సింది. యాక్చువల్గా తను వేరే క్లాన్, యష్మి క్లాన్ అయినా కూడా నబీల్కి వచ్చి సపోర్ట్ చేస్తాడు అనమాట. సో వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ అవుతారేమో అనిపిస్తుంది, నబీల్, ఆదిత్య అండ్ శేఖర్ భాష. సో బాగా సపోర్ట్ చేస్తారు. సో అక్కడితో ఎపిసోడ్ అయితే ఎండ్ అవుద్ది అనమాట. సో ఈరోజు అయితే మాత్రం అన్యాయంగా ఆడిన యష్మి క్లాన్ అందరూ మ్యాక్సిమం అన్నీ ఓడిపోయారు. ఇద్దరే ఉన్నారు నిఖిల్ అండ్ మణికంఠ, అయినా కూడా వాళ్ళే ఎక్కువ గెలిచారు. ఇక్కడ మన నిఖిల్ని ఎందుకు అప్రిషియేట్ చేయాలంటే నిఖిల్కి ఫుడ్ లేదు సరిగ్గా, అయినా కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఉన్నా కూడా, పృథ్వీ లాంటి కంటెస్టెంట్ ఉన్నా కూడా చాలా ఫైట్ చేసి గెలిచాడు. సో అండ్ ఫన్ కూడా ఇద్దరు బాగా జనరేట్ చేస్తారు, నిఖిల్ అండ్ మణికంఠ. సో వీళ్ళిద్దరు ఫామ్లోకి వచ్చారు, నిఖిల్ మెయిన్ ఫామ్లోకి వచ్చాడు. అండ్ ఖచ్చితంగా నెక్స్ట్ చాలా గేమ్ చేంజ్ అవుద్ది అనుకుంటున్నాను. ఇంక యష్మి అయితే చెప్పక్కర్లేదు, ఇందాక చెప్పాను కదా శాంతం ప్రశాంతం అనుకున్నాం, బట్ ఎపిసోడ్కి నేను సూర్యకాంతం అని ప్రూవ్ చేస్తుంది యష్మి. ఇలాగే ఉంటే ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోద్ది. నేనేమనుకుంటున్నానంటే లాస్ట్ సీజన్లో ఆటా సందీప్ కూడా ఇలాగే 5 వీక్స్ నామినేట్ అవ్వకుండా ఉన్నాడు, బట్ బాగా ఆడాడు. ఒక సిల్లీ నామినేషన్ వల్ల సడన్గా నామినేట్ అయ్యి ఎలిమినేట్ అయిపోయాడు. సో తినికి కూడా అదే సిచ్యువేషన్ వస్తుంది, ఇలాగే బిహేవ్ చేసి ఇప్పుడు చీఫ్ కదా నామినేట్ అవ్వట్లేదని చెప్పి ఇలా బిహేవ్ చేస్తే సడన్గా వాళ్ళ ఫ్రెండే పృథ్వీ ఎవరో ఒకరు నామినేట్ చేస్తారు సరదాకి, దానివల్ల ఎలిమినేట్ అయిపోద్ది. ఎందుకంటే ఎలిమినేషన్ వరకు ఇప్పటి వరకు వెళ్ళలేదు కాబట్టి ఒక్కసారి నామినేట్ అయిందంటే ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోద్ది. సో అందుకే తన బిహేవియర్ మార్చుకుని మంచిగా ఉంటేనే పని అవుతుంది, లేదంటే కన్ఫర్మ్ నామినేషన్ అండ్ ఎలిమినేషన్ అవుట్ ఆఫ్ ద హౌస్. ఖచ్చితంగా ఇదే జరుగుతుంది, ఎందుకంటే అంత దారుణంగా బిహేవ్ చేస్తుంది ఈరోజు అయితే మాత్రం బీభత్సంగా. మీకు అలాగే అనిపిస్తే కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఓకే, ఇది ఈరోజు వీడియో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ ఛానల్ని ఈ వీడియోని షేర్ చేయండి. ఏమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. జై హింద్.